అమరావతి నీట మునిగింది. వరద ముంపులో అమరావతి కోర్ క్యాపిటల్ చిక్కుకుంది. అమరావతి గ్రామాలు మునిగిపోయాయి. అమరావతి కృష్ణానదిని తలపిస్తోంది. రాత్రి వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. కొండవీటి వాగు, పాలవాగు పొంగి పొర్లుతున్నాయి. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. కనుచూపు మేరలో రాజధానిలో భూమి కనిపించటం లేదు. వేల ఎకరాల భూములు నీట మునిగాయి. నీరుకొండ వద్ద గంట గంటకు వర్షపు నీరు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు గంట గంటకు పెరుగుతోంది. అమరావతిలోని ఐకానిక్ టవర్ నిర్మాణం నీట మునిగింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ భారీగా వరద నీరు చేరింది. రాయపూడిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ చెరువులా మారింది. భారీ వర్షంతో రాయపూడి గ్రామానికి వరద ముంపు పొంచి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి గుంటూరు జిల్లాతో పాటు అటు పల్నాడు జిల్లా, అమరావతి, రాజధాని అమరావతి అతలాకుతలమయ్యాయి. పూర్తిగా అమరావతిలో చూసుకుంటే భారీ స్థాయిలో కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తుంది. దాంతో పాటుగా పాలవాగు కూడా పొంగి ప్రవహిస్తుంది. దీంతో పూర్తిగా 7-8 గ్రామాల్లో పంట పొలాల్లో నీట మునిగిపోయాయి. పూర్తిగా భూమి కూడా కనిపించని పరిస్థితి. నీరుకొండ దగ్గర పరిస్థితి అయితే పూర్తిగా అత్యంత దారుణంగా ఉంది. ఎటు చూసినా నీరే, ఎక్కడ భూమి కనుచూపు మూరలో భూమి కూడా కనిపించని పరిస్థితి. దాదాపు 15 నుంచి 20 అడుగుల నీరు వచ్చి చేరిందని స్థానికులు చెప్తున్నారు. పూర్తిగా నీరుకొండ దగ్గర అయితే గంట గంటకు నీటి మట్టం పెరుగుతూనే ఉంది. కృష్ణా బ్యారేజ్ దగ్గర ఎట్లా నీటి మట్టం పెరుగుతుందో అట్లా రాజధాని అమరావతిలోని నీరుకొండ దగ్గర కూడా అక్కడ నీటి మట్టం పెరుగుతూ ఉంది. పైనుంచి పడిన వర్షం పూర్తిగా కొండవీటి వాగు ద్వారా వస్తూ నీరుకొండ దగ్గరికి వచ్చింది. అక్కడ పూర్తిగా నీరుకొండ దగ్గర కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తుంది. ఇక గుంటూరు జిల్లా చూసుకుంటే గుంటూరు జిల్లాలో పెదకాకాని మండలం గోళ్లమూడు సమీపంలో గుంటూరు ఛానల్ కు గండి పట్టడంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఇప్పటి వరకు కనుక చూసుకుంటే దాదాపు 71,600 ఎకరాల్లో వరి పంట, అలానే పత్తి పంట, మినప పంట నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇందులో వరికి సంబంధించి 62,275 ఎకరాలు, అలానే పత్తికి సంబంధించి 8,550 ఎకరాలు, అలానే మినుపుకి సంబంధించి 7,787.5 ఎకరాల పంట నీట మునిగినట్టు కూడా ప్రాథమికంగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు గుంటూరులో గాని, మంగళగిరి గాని, పొన్నూరు గాని, అటు తెనాలి గాని వేలాది ఎకరాల పంట నీట మునిగింది. ఇప్పటికే నాట్ల దశలో ఉంది. కొంత ప్రాంతాల్లో నాట్లు వేశారు, కొన్ని ప్రాంతాల్లో నారుమడి ఉంది. పూర్తిగా గుంటూరు ఛానల్ తెగిపోవడంతో, అంటే గుంటూరు కాలువ తెగిపోవడంతో పూర్తిగా పంటలంతా నీట మునిగిన పరిస్థితి. ఇప్పటికే అధికారులు అయితే ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రాత్రి నుంచి వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. దాంతో కాస్త ఉపశమనం లభించింది. గుంటూరు శివారు కాలనీలో గాని, లేకపోతే మంగళగిరి శివారు కాలనీలో గాని ఇప్పటికే వచ్చిన వర్షపు నీరు బయటికి వెళ్తూ ఉంది. కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు శివారు కాలనీ వాసులు కూడా. అనుశ్రీ. రైట్ అశోక్, థ్యాంక్ యూ.